A body is projected from the ground at an angle of tan inverse root 7 with the horizontal at half of the maximum height. The speed of the body is n times the speed of projection. The value of n is options 2, 1/2, 4/3, 3/4. ఇది మనకి 10th May 2024 షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్, సో ఒక బాడీ అనేది గ్రౌండ్ నుంచి ప్రొజెక్ట్ చేశారట. ఎంత యాంగిల్తో? tan ఇన్వర్స్ థీటా ఈస్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ రూట్ 7 యాంగిల్తో ప్రొవైడ్ చేశారట. చేసినప్పుడు అట్ హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం హైట్, సో మ్యాక్సిమం హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం హైట్ దగ్గర మనకి ఇలా వచ్చింది అనుకోండి, ఇది హాఫ్ ఆఫ్ ద అనుకుంటున్నాం. ఉన్నప్పుడు ద స్పీడ్ ఆఫ్ ద వెలాసిటీ, స్పీడ్ ఆఫ్ ద బాడీ ఈస్ n టైమ్స్ ది స్పీడ్ ఆఫ్ ప్రొజెక్షన్. u అనే స్పీడ్తో ప్రొవైడ్ చేస్తే మ్యాక్సిమం హైట్, సో ఇక్కడ మనం y ఈస్ ఈక్వల్స్ టు h/2 తీసుకుంటున్నాం. హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం హైట్ తీసుకున్నప్పుడు ఇక్కడ వెలాసిటీ అనేది ఏమవుతుందంట, v ఈస్ ఈక్వల్స్ టు nu. ఒక బాడీని tan ఇన్వర్స్ రూట్ 7 యాంగిల్తో ప్రొవైడ్ చేసినప్పుడు మ్యాక్సిమం హైట్లో సగం దగ్గర ఆ బాడీ యొక్క వెలాసిటీ ఎంత ఉందంట, v ఈస్ ఈక్వల్స్ టు nu. సో మనకి ఇచ్చిన కండిషన్ v ఈస్ ఈక్వల్స్ టు nu ఒకటి అండ్ y ఈస్ ఈక్వల్స్ టు h/2 ఒకటి ఇచ్చినప్పుడు మనకి n వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అది మనకి ఇక్కడ ఇచ్చినట్టు క్వశ్చన్. సో డియర్ స్టూడెంట్స్, మనకి దీనికి ఇచ్చిన ఒకటే క్లూ ఏంటంటే tan ఇన్వర్స్ యాంగిల్ ఎంత ఇచ్చాడు, థీటా ఈస్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ రూట్ 7 ఇచ్చాడు. మనకి ఆబ్వియస్లీ ఏమవుతుంది, tan theta is equals to tan inverse of root 7 అంటే ఏమవుతుంది, tan theta is equals to root 7 అవుతుంది. tan theta is equals to root 7 అవుతుంది. అయినప్పుడు ఇక్కడ మనము tan theta అంటే ఏం రాస్తాం, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ రాస్తాం. సో ఇలా తీసుకుందాం. సో దిస్ ఈజ్ ద యాంగిల్ ఆపోజిట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ ద అడ్జసెంట్ సైడ్. అయినప్పుడు ఏమవుతుంది, రూట్ 7 అంటే ఏం రాసుకోవచ్చు మనం, ఆపోజిట్ సైడ్ రూట్ 7 అవుతుంది, అడ్జసెంట్ సైడ్ 1 అవుతుంది. దిస్ ఇస్ నౌ రూట్ 7 అండ్ దిస్ ఇస్ ద 1. అప్పుడు tan theta ఈస్ ఈక్వల్స్ టు మనం రూట్ 7/1 అని రాస్తున్నాం. రాసినప్పుడు దీని నుంచి మనకి యాజ్ పర్ పదగరస్ ఏమవుతుంది, x² ఈస్ ఈక్వల్స్ టు రూట్ 7² ప్లస్ 1² అవుతుంది అండ్ x² ఈస్ ఈక్వల్స్ టు what it is 7 ప్లస్ 1 అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 8 అవుతుంది, రూట్ 8 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ x వాల్యూ రూట్ 8 రాస్తున్నాం. రాస్తున్నప్పుడు ఆ ట్రయాంగిల్ నుంచి ఫ్రమ్ ట్రయాంగిల్ ఏం రైట్, సైన్ థీటా అంటే సైన్ థీటా ఈక్వల్స్ వాట్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో ఇక్కడ సైన్ థీటా ఈస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ ఎంత ఉందమ్మా, రూట్ 7 ఉంది, హైపోటెనస్ ఎంత, రూట్ 8 ఉంది. సో కాబట్టి సైన్ థీటా ఈస్ ఈక్వల్స్ వాట్, రూట్ 7/8. సో ఇది ఎందుకు రాస్తున్నామంటే మనకి హెచ్ మ్యాక్సిమం ఫార్ములా, మ్యాక్సిమం ఫార్ములా ఏంటి, u² sin² θ/2g, u² sin² θ/2g. సో మనకి x మ్యాక్సిమం 2 కావాలి కాబట్టి ఫస్ట్ హెచ్ మ్యాక్సిమం రాస్తున్నాను. హెచ్ మ్యాక్సిమం ఈస్ ఈక్వల్స్ టు వాట్ యూ కెన్ రైట్, u² sin² θ, sin θ వాల్యూ ఎంత వచ్చింది, 7/8 వచ్చింది కాబట్టి రూట్ 7/8 హోల్ స్క్వేర్, u² sin² θ/2g. సో దెన్ హెచ్ మ్యాక్సిమం ఈస్ ఈక్వల్స్ టు హియర్ u² 7/8 into 2g. Then h maximum is equals to u² 7/16 రాస్తున్నా, 7/16 into ges. h maximum is equals what, u²/g into 7/16. ఇది క్లియర్. సో అయిన తర్వాత మనకి ఏమంటున్నాం, v² ఈజ్ ఈక్వల్స్ టు v ఈజ్ ఈక్వల్స్ ఏమన్నాం, nu అంటున్నాం. మనకి ఇక్కడ ఒక థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఉంటుంది, v² - c² ఈజ్ ఈక్వల్స్ టు s, v² - u² ఈజ్ ఈక్వల్స్ టు 2s. దాని నుంచి ఏం రాస్తున్నా, v² ఈజ్ ఈక్వల్స్ టు u² ప్లస్ 2s రాస్తున్నా. దెన్ v² ఈజ్ ఈక్వల్స్ టు u² - 2 ఆఫ్ g s, వర్టికల్ మోషన్ కాబట్టి ఏ వాల్యూ మైనస్ తీసుకుంటున్నా అండ్ హెచ్ అంటున్నా, ఎస్ అంటే నథింగ్ బట్ మ్యాక్సిమం హైట్ బై 2, మ్యాక్సిమం హైట్ బై 2. v² is equals to u² of minus 2g of h/2.
h వాల్యూ ఎంత u స్క్వేర్ బై g 7/16/2 సో ఇక మళ్ళీ v అంటే ఏం రాసుకోవచ్చు మనము nu రాయొచ్చు కాబట్టి nu హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు u స్క్వేర్ మైనస్ ఇక్కడ 2g క్యాన్సిల్ అప్పుడు ఏమవుతుంది 7/16 ఇంటూ u స్క్వేర్ ఉంటుంది క్లియర్ అప్పుడు మనము ఇక్కడ u స్క్వేర్ కామన్ చేయండి ఏమవుతుంది n స్క్వేర్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు u స్క్వేర్ కామన్ తీస్తే ఏమవుతుంది 1 - 7/16 ఉంటుంది 1 - 7/16 u స్క్వేర్ క్యాన్సిల్ అప్పుడు n స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ వాట్ 1 - 7/16 then n స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ వాట్ 16 - 7/16 so 16 - 7 ఎంత 9/16 then n స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9/16 అప్పుడు మనం ఏం రాయొచ్చు n స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని 3/4 హోల్ స్క్వేర్ రాస్తున్నా 3/4 హోల్ స్క్వేర్ రాస్తున్నా అప్పుడు n ఈజ్ ఈక్వల్స్ వాట్ 3/4 n ఈజ్ ఈక్వల్స్ టు 3/4 స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది n ఈజ్ ఈక్వల్స్ టు 3/4 మిగులుతుంది సో కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాం n ఈజ్ ఈక్వల్స్ టు 3/4 సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ వన్ క్లియర్ చిల్డ్రన్